వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఒకప్పుడు హైదరాబాద్ కూకట్పల్లిలో ఒక ఎకరం ఎన్ని కోట్లకు పోయిందో మనమైతే చూసాము. దాదాపు 100 కోట్లకు ఒక ఎకరం అయితే పోవడం జరిగింది. సో ఇదే క్రమంలో ఇప్పుడు మళ్ళీ షేర్లింగంపల్లిలో అయితే ఒక భూమి వేలంపాటకైతే పెడుతూ ఉన్నారు. మరి ఇక్కడ అసలు ఎంత ఖరీదు ఉంది, మరి ఎలా జరగబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, లెజెండరీ అవార్డు విన్నర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అండి. సో షేర్లింగంపల్లిలో ఒక భూమిని మళ్ళీ వేలంపాటకు పెట్టనున్నారు అని చెప్పేసి అయితే వినిపిస్తూ ఉంది. అసలు అక్కడ ఎన్ని ఎకరాలు భూమిని పెట్టనున్నారు అండ్ అక్కడ అసలు రేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇది చాలా మంచి లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రశాంత్. ఎందుకంటే కోకాపేట 100 కోట్లు అనేది హిస్టరీ తిరగరాసింది. ఇంతవరకు ఎప్పుడు కూడా ప్రీవియస్ సంవత్సరాల్లో గత సంవత్సరాలు రేట్ రాలేదు. ఎందుకంటే 100 కోట్లు అనేది పెద్ద బూస్టు అండ్ రెవెన్యూ జనరేట్ అవుతుంది గవర్నమెంట్కి. అది ఇప్పుడు కోకాపేటలో ఆక్షన్ చేశారు. దాంట్లో 4-5 పెద్ద పెద్ద బిల్డర్స్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు దాని విధంగా గవర్నమెంట్ మనం చూసుకుంటే సీఎం గారు కానీ క్యాబినెట్ కానీ ఖజానాలో డబ్బులు జీతాలు ఇవ్వడానికి అనే మాట మనకి తరచుగా వినిపిస్తుంది. అంటే గవర్నమెంట్ లీడర్ మంచిగా ఉన్నా డబ్బులు లేకపోతే పనులు జరగవు. సో లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడం వేరు, దాన్ని డెవలప్ ఇంప్లిమెంట్ చేయడం. మేనిఫెస్టోలో అనేకమైన రకాల పాయింట్స్ పెడతారు. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని సక్సెస్ కాదు. ఇప్పుడు తెలంగాణ ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ ఫేసింగ్ ఫైనాన్షియల్ క్రంచ్. 7 లక్షల కోట్లు అప్పు ఉంది మనకి. ఓకే, సో ఇప్పుడు గవర్నమెంట్కి డబ్బులు కావాలి. నేను అంతకుముందు చెప్పినట్టు అగ్రికల్చర్, ఫార్మా, మెడికల్, కంప్యూటర్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అన్నీ దాటి ఇప్పుడు రియల్ ఎస్టేట్ దాటిపోయింది. అన్నిటికీ పైకి కూర్చుంది. సో మనకి డబ్బులు కావాలి, అతి తక్కువ టైంలో అతి ఎక్కువ లాభాలు కావాలన్నా డబ్బులు కావాలన్నా రియల్ ఎస్టేట్ని మార్గంగా అందరూ ఎంచుకుంటున్నారు. గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ కాదు, పబ్లిక్ కాదు, పీపీఓ అన్నీ కూడా. సో ఇప్పుడు ఏదైతే షేర్లింగంపల్లిలో ఉందో ఆ ల్యాండ్ 18.67 ఎకరాలు భూమిని ఐడెంటిఫై చేశారు. దాన్ని విక్రయించాలనుకుంటున్నారు హెచ్ఎండి ఆక్షన్ ద్వారా. దాదాపు బేస్ రేట్ అనేది 101 crores గా పెట్టారు. సో దాన్ని ఎంతవరకు వెళ్తుందని మన ఆక్షన్ ధర రేటు బాగా పెరుగుతాయి అని ఆలోచిస్తారని అనుకుంటున్నారు. ఎంతవరకు పెరుగుతుంది అనేది మనం చూసి డిసైడ్ వెయిట్ అండ్ వాచ్. మేబీ రానున్న రోజుల్లో ఇది ఆక్షన్ అవుతుంది. అంతకుముందు కూడా మనకి ఉస్మాన్ నగర్, తెల్లాపూర్ అవి కూడా ఎలా డెవలప్ అయ్యో మనం చూసాం. సో రానున్న రోజుల్లో కూడా మరిన్ని ల్యాండ్ని విక్రయిస్తారనేది ఒక ఆలోచన, ప్లానింగ్ అయితే ఉంది. ఈ 18.67 ఎకరాలంతో దాదాపు 1800+ కోట్లు గవర్నమెంట్ రెవెన్యూ ఇమీడియట్గా వస్తుంది. అంటే బిడ్డింగ్ ఎలాగవుతుంది, ఆక్షన్ ఏ రేట్ ఎంత జరుగుతుంది, మంచిదా చెడ్డదా అంటే మనం చూడాలి. డెఫినెట్గా 100 కోట్లకి ఇంకో 100 దానికి పెద్ద తేడా లేదు. బట్ ఇది రియల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది ఆ ప్రాజెక్టు. కోకాపేటలో మనం 100 కోట్లు అనేది కొన్ని విషయాల్లో జరగలేదని విన్నాను నేను, నాకున్న నాలెడ్జ్ వరకు. ఇది కూడా అలా సగంలో ఆగిపోకుండా మంచిగా వెళ్తే గవర్నమెంట్ అనుకున్న 1800 కోట్లు అనేది రెవెన్యూ 18 కోట్లు వస్తుంది. సో ఇట్స్ ఎ గుడ్ రెవెన్యూ. అంటే దీన్ని గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం ఎలాగ ఆలోచిస్తుందంటే దీన్ని తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి వాడదామనే ఐడియా అయితే కనిపిస్తుంది వాళ్ళు. సో అది ఒక మంచి స్టెప్. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో డబ్బులు కావాలి కాబట్టి స్టేట్ లీడర్ ఎవరైతే ఉన్నారో వారు ఇలాంటి డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. డెఫినెట్గా మనకి ఫైనాన్షియల్ క్రంచ్ అవుతుంది. ఆ క్రంచ్ని బయట దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకో 60-70-80 ఎకరాలు కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. ఇన్నర్ సర్కిల్ ద్వారా ఉంది. ఏదేమైనప్పటికీ సామాన్యుడి మీద కొనుక్కునే భారం పడబోతుంది అనేది మనకి క్లియర్గా ఊపడుతుంది. సో అంటే మనకి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 18.67 ఎకరాలు ఏదైతే ఉందో అది ఐటీ కారిడార్లో ఉండడం అయితే జరిగింది కాబట్టి, సో ఐటీ వాళ్ళే దీన్ని ప్రిఫర్ చేసే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఐటీ బిల్డర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళే ప్రిఫర్ చేసే అవకాశం ఉందా? అది హై రైజ్ జోన్ అండి. మీరు కమర్షియల్ కట్టుకోవచ్చు, రీటైల్ కట్టుకోవచ్చు, రెసిడెన్షియల్ కూడా కట్టుకోవచ్చు. ఇప్పుడు సాస్ టవర్స్ 60 ఫ్లోర్లు ఉంది, మంచి సెంటర్లోనే ఉంది కదా. ఇది కూడా ఈ ల్యాండ్ ఏదైతే ఉందో మంచి ఐటీ కారిడార్లో ఉంది, హై రైజ్ జోన్లో ఉంది. హై అంటే రేపు మీరు 100 ఫ్లోర్లు వచ్చినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. ఇప్పుడు ఆల్రెడీ 60 ఫ్లోర్లు కట్టేసారు. ఇంకా 80-75 ఫ్లోర్లు ప్రాసెస్లో కొన్ని అప్రూవల్స్ అయిపోయినాయి. రానున్న నెక్స్ట్ 10 years 100 ఫ్లోర్లకి వెళ్తుంది అనేది కనిపిస్తుంది క్లారిటీగా.
ఒకప్పుడు సింప్లెక్స్, డూప్లెక్స్, ట్రిపుల్ఎక్స్ ఉన్నది. ఇప్పుడు ట్రిపుల్ఎక్స్ తర్వాత 5 floors, 10 floors, 20 floors, 30 floors, 50 floors, 60 floor అయిపోయింది. నెక్స్ట్ రాను 70, 80 ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి కొన్ని. ఇంకొక 10 years పెడితే 100 floorలు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు 10 years కూడా అక్కర్లేదు. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది. మీరు పైకి వెళ్తున్న కొద్ది కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోతుందండి. మీరు సపోజ్ 5వ floorలో కొనుక్కునే ఒక రేటు ₹1,00,00,000 ఉంటే మీరు 60వ floorకి వెళ్తే డబుల్ ట్రిపుల్ అయిపోతుంది. ఏరియా అంతే ఉంటుంది, బిల్టప్ మారదు, డిజైన్ మారదు, అమ్యూనిటీస్ మారవు, కానీ రేట్ మాత్రం మారుతుంది. ఈస్ట్ ఫేసింగ్ అది ఇంకా పెరుగుతుంది, కార్నర్ బిట్ అది ఇంకా పెరుగుతుంది, నార్త్ ఈస్ట్ అది ఇంకా పెరుగుతుంది. అట్లనే లేక్ వ్యూ, క్లబ్ వ్యూ, పార్క్ వ్యూ ఇవన్నీ ఉంటే ఇవన్నీ కూడా మార్కెటింగ్ టెక్నిక్స్. అండ్ కోర్స్ కొన్ని అమ్యూనిటీస్ వస్తాయి. ఫ్రెష్ ఎయిర్, పైకి వెళ్తున్న మళ్ళీ ఫ్రెష్ ఎయిర్. రేపొద్దున ఏదంటే దీనికి అడ్వాంటేజ్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ ఉన్నాయి. కాబట్టి మనం మంచి చెడు రెండు ప్రో అండ్ కాన్. కొన్ని మంచి విషయాలున్నాయి, కొన్ని భారమైనవి. అంటే ఇప్పుడు అంత అమౌంట్ పెట్టడం అవసరమా లేదా అనేది ఇంపార్టెంట్. మనం స్లోగా వెస్ట్రన్ కల్చర్కి వెళ్ళిపోతున్నాం. సరే, ఒక్కసారి కోకాపేట్లో 100 కోట్లకి ఎకరం పోయాక ఎంత పెరిగిందో మనమైతే చూసాం. అక్కడ పరిధిలో ఎంత భూముల రేట్లు ఎలా పెరిగాయో మనం చూసాము. ఒక్కసారి మళ్ళీ ఇక్కడ కూడా అంతే పోయాక ఇంకా అక్కడ ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. రియల్ ఎస్టేట్లో ఎవ్రీ డే నువ్వు పడుకున్నప్పుడు కూడా నీ ఆస్తి పెరిగేదంటే రియల్ ఎస్టేట్. ఒకసారి కొన్ని షేర్ మార్కెట్ అలా కాదు, మీరు మానిటర్ చేసుకుంటే మంచి లాభాలు వస్తాయి. నాలెడ్జ్ లేకపోతే పోతారు. రోడ్డుపతి కరోడ్పతి ఇస్తే రోడ్డుపతి బంద్ చేయగా. రియల్ ఎస్టేట్ అంటే అంత కొనేసి డబ్బులుంటే మంచి లొకేషన్ కొనేసి పెడితే కనుక దే విల్ ఆల్వేస్ బీ హ్యాపీ. అండ్ రేట్లు అంటే భారీ 100 కోట్లకి ₹1,00,00,000 పెరగడం పెద్ద చేంజ్. బట్ డెఫినెట్గా ఆల్రెడీ రేట్లు పెరిగే ఉన్నాయి, పెరిగే ఛాన్సులు కూడా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి ఎకరం పోతే మిగతా ల్యాండ్స్ ఓనర్స్ అందరూ పెంచేస్తారు. చుట్టుపక్కల అంతా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది కదా, ప్రైవేట్ ఓనర్స్ కూడా రేటు పెంచుతారు. సో డెఫినెట్గా రేట్లు పెరిగే అవకాశం ఉంది. బట్ అట్లానే కాస్ట్ ఆఫ్ పర్చేస్ పెరుగుతుంది. సెల్లర్ కూడా బెనిఫిటే, బయర్కి ఇప్పుడు అయితే లేటర్లో. ఇప్పుడు సెల్లర్కి ఇమీడియట్ బెనిఫిట్, బయర్కి లేటర్ ఆన్ బెనిఫిట్. థ్యాంక్ యూ సార్.